ఉషా ఈ కోళ్ళకు రోగం పుట్ట ఊర్లో ఉన్న కోళ్ళని మాకిట్లా నేరికి కాలబట్టే. అత్తమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి తమ్మునికి రాఖీ కట్టేసి వస్తాతమ్మ. చూసినా దుర్గక్క దీని కథలు. ఇప్పటిదాకానేమో కోళ్ళని తిట్టి ఇప్పుడేమో చూసినావా దుర్గక్క అంటుంది. నా బిడ్డ లేక లేక పెళ్లి చేసుకొని నా ఇంటికి వద్దామంటే ఇది పోయి తన అమ్మగారి ఇంట్లో కూర్చుంటుందంట తన అమ్మగారి ఇంట్లో. అది కాదత్తమ్మ. అత్తమ్మ అని వగల పడుతున్నా సగల పడుతున్నా అంటున్నావేందే? పోయి కప్పులు అడుగుపో. స్వాతి వచ్చే వరకు జల్దీ కట్టేసి వస్తాత్తమ్మ. ఇద్దరికి వేసే నీకు అంత యాష్ట వస్తున్నా అదే ఆడ నా పిల్ల నలుగురికి వేసి ఎంత యాష్ట పడుతున్నదో ఏమో, నా పిల్ల ఎట్లున్నదో ఏమో. 1 hour later. ఇంట్లాడి బిడ్డ వచ్చే రాఖీలు గట్టవట్టే ఇంట్లాడి బిడ్డ వచ్చే. అమ్మా అమ్మో వచ్చినావు బిడ్డ. అమ్మో ఎంత బక్కగైనవే. అందరు బాగున్నారాయే? అన్నం పెడతలేదాయే మీ అత్త? అట్లేం కాదమ్మా మంచిగానే చూస్తురు. లచ్చి ఉన్నావానే? ఆ అత్తమ్మా గడ శనగం పిండి ఉన్న 4 బజ్జీలు అన్నాయి. నా బిడ్డ ఎంత కష్టపడ్డదో ఏమో, బక్క అయింది బిడ్డే. ఈ కప్పులు కడిగేసి చేస్తా. ఇంకా 4 బజ్జీలు తినన్న మంచిగా అవుతుందేమో. వదినే మీ అమ్మ వాళ్ళ ఇంటికి మీ తమ్ముడికి రాఖీ కట్ట నీకు పోలేవా? ఇంకా వెళ్ళలేదమ్మా, నువ్వు వచ్చి కట్టినాక వెళ్తామని. ఇంకెప్పుడు పోతావో నేను మీ తమ్ముడికి రాఖీ కట్ట నీకే. నువ్వు లేట్ పోతే మీ మరదలు కూడా వాళ్ళ అన్న వాళ్ళకి రాఖీ కట్టడానికి పోవాలి కదా. లేదమ్మా మా తమ్ముడు ఫస్ట్ నాతోటి కట్టించుకుంటాడు, ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళు కడతారు కదా. నేను అన్న వచ్చిన తర్వాత రాఖీ కడతా కానీ నువ్వైతే పోయి మీ తమ్మునికి కట్టి రాపో. ఏది పిండేడుంది బజ్జీలోనే వేస్తావు వదినే. వద్దులే స్వాతి, మళ్ళీ అత్తమ్మ కోపం చేస్తుంది. కొంచెమే పిండి కదా నేను కలిపి వేసిపోతలే. ఆమె గురించి తెలిసిందే కదా, నీకెందుకు మై మూనా. సరే మరి నీ ఇష్టం. పిండి స్టీల్ డబ్బాలో ఉంది. 1 hour later. దాని తమ్మునికి రాఖీ కడితే నీకెందుకు, కట్టకపోతే నీకెందుకే? అమ్మ అట్లా అనకే, వదిలింటే ఎంత బాధపడుతుంది. వినాయక చవితి దాకా కట్టొచ్చు, నువ్వే రాఖీ కడితివా వదినా అని గుర్తు చేయబడుతుంది. అది కాదమ్మా, మీరు నా కోసం ఎంత ఎదురు చూసిరు అట్లనే వాళ్ళ ఇంటికాడ కూడా వదిన కోసం అంత ఎదురు చూస్తారు కదమ్మా. తప్పైంది బిడ్డ, నాకు నీ మీద ఉన్న అతి ప్రేమతోటి దానమ్మ దాని మీద ఉన్న ప్రేమనే మర్చిపోతుంది. నువ్వు చిన్నదానివైనా మంచిగా గుర్తు చేసినావు. అయినా రాకిట్ల పున్నామంటే ఇట్లనే ఉంటుందేమో. నేను అమ్మగారి ఇంటికి వదునా ఆడవీళ్ళు వస్తుందా, ఆడవీళ్ళు వస్తుందా నేను అమ్మగారి ఇంటికి వదునా అని ఉంటుంది కదా. అదే అమ్మా, ప్రతి ఆడపిల్ల అటు అమ్మగారిలు ఇటు అత్తగారిలు ఒకేలా చూసుకునేది అది ఈ పండగకేనేమో. అదే రాఖీ పౌర్ణమి. వదినా మీ మరదలు మీ తమ్ముడు నీ దగ్గరికే వచ్చిర్రు, ఎంత అదృష్టం నీది. రండి కూర్చోండి. తమ్ముడు వచ్చిందా? మీ ముగ్గురికే వచ్చింది చాయ్. సరే స్వాతి చాయ్ తీసుకోమా. అయ్యో ఇంకొక కప్ ఎక్కువ వేయద్దా వదినే, పిండి కూడా వచ్చింది కదా. మా తమ్మునికి స్ప్రైట్ అంటేనే ఇష్టం. అత్తమ్మ మీరు కూడా. అంటే మీ తమ్మునికి అంత స్పెషలా? కానీ నువ్వు కూడా తీసుకోమా, మా తమ్మునికి స్ప్రైట్ చేస్తా. 60 కోట్లు. ఇగో తమ్ముడు నీకు స్ప్రైట్. ఓ స్ప్రైట్ మీ తమ్మునికి ఒక్కడికేనా? మరి మాకు లేదా? మరి నాకు కూడా. అక్క నేను తెస్తా, నువ్వు కూర్చొని అత్తమ్మతో మాట్లాడుతుండు. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి. అయ్యా అత్తమ్మ ఉన్న కొంచెం చలిపోయింది, నేను షాప్కి తెస్తా మరి. అబ్బా గ్రేట్ అల్లుడు, నాకు స్ప్రైట్ వద్దు ఏమొద్దు కానీ నువ్వు వచ్చి కూర్చో. మీలాంటి అక్క తమ్ముడిని చూసే ఈ రాఖీ పౌర్ణమి వచ్చిందేమో. ఎందుకంటున్నా తెలుసా ఇట్లా? ఎందుకంటే మేము ముగ్గురం వచ్చినామని చెప్పేసి వాళ్ళ ఆడపడుచుతో 4 అవుతామని చెప్పేసి నాకు నా బిడ్డకు కాఫీ ఇచ్చి మీ అక్క మళ్ళీ నీకు స్ప్రైట్ పోసుకొని వచ్చింది. ఆ స్ప్రైట్లో వాటర్ తీసుకొని వచ్చింది, కానీ ఆ వాటర్లో నిజంగానే స్ప్రైట్ తెచ్చిందేమో అన్నట్టు నువ్వు తాగేసి దాన్ని బయటికి వాటర్ కాదు అన్నట్టు ఏం ఎక్స్ప్రెషన్ లేకుండా స్ప్రైటే అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చినావు. నిజంగా చాలా గ్రేట్. ఈ రాఖీ పౌర్ణమి అంటే ఏందో మీ ఇద్దరి లాంటి సంబంధాలు చూస్తే గుర్తుకొస్తుంది. అక్క తమ్ముడు అన్నా చెల్లెల సంబంధానికి నిదర్శనం ఇలాంటి వాళ్ళేనేమో. నేను కావాలనే స్ప్రైట్ అడిగిన, అది స్ప్రైట్ కాదు నీళ్ళు అని నాకు అర్థమైంది కాబట్టి కావాలనే స్ప్రైట్ అడిగిన.
ఈ రోజు తెలిసింది అక్క తమ్ముళ్ళ గొప్పతనం ఏందన్నది. ఇలాంటి ఒకరినొకరు అర్థం చేసుకునే అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెలు చాలా మంది ఉంటారు కదా, అందుకే ఈ వీడియో. అందరికీ హ్యాపీ రక్షాబంధన్.